బీఆర్ఎస్ నాయకులకు నీకు అధికార మతం ఇంకా పోలేదని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్ హెచ్చరించారు. గజ్వేల్ నియోజకవర్గంలోని విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాల్క సుమన్ కేసీఆర్ కుటుంబ మోచేతి నీళ్లు తాగి కేసీఆర్ కుటుంబానికి బానిసలాగా వ్యవహరిస్తూ కేసీఆర్ కుటుంబాన్ని మీ మంత్రులను ఊసలు లెక్క పెట్టాల్సి వస్తుందని బాల్క సుమన్ ఖబర్దారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిని విమర్శ చేయడం నీ స్థాయిని మర్చిపోయి మాట్లాడుతున్నావని కుటుంబ సభ్యులతో మానసిక వైద్యునికి చూపించుకోవాలని హెచ్చరించారు. వీరితో పాటుగా కొత్తపల్లి బాలగౌడ్, కొడగంట్ల బాలు తదితరులు ఉన్నారు. గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై ఒక కేసీఆర్ కుటుంబానికి చెందిన ఒక బానిస బల్క సుమన్ నిన్న చిల్లర వేషాలతోటి వివరించిన విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బల్క సుమన్ ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఒక బానిసగా బతకడం కన్నా ఒక నువ్వు విద్యావంతుని విచక్షణ కోల్పై వివరించడం అది విజ్ఞతకి వదిలేస్తున్నాం. నీకు చిన్న ప్రజలు చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పినా నీకు నీ బుద్ధి మారలేదు. నువ్వు ఇలాగే వివరిస్తే మా కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఐ కార్యకర్తలు సహించారని నిన్ను గ్రామంలో తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం. తక్షణమే పోలీస్ యంత్రాంగం కూడా ఇతనిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలని మేము పోలీస్ యంత్రాంగంగా మనవి చేస్తున్నాం. ఇలాంటి ఓటమి చెందిన తర్వాత బల్క సుమన్తో పాటు టీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుల మతి కోల్పోయి పోవడం జరిగింది. వాళ్ళు మానసికంగా బాగా దెబ్బతిన్నారు. తక్షణమే వీళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళను ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. ఈ విధంగా వివరిస్తే మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలు